యూనిట్ మా ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఈ యూనిట్ నుంచి 7 మార్క్స్ ఆర్ 9 మార్క్స్ వస్తాయి. అంటే 7 మార్క్స్ ఒకటి లేదా 2 మార్క్స్ లేదా 7 మార్క్స్ యాక్చువల్లీ. ఓకే, చూద్దాం. ఫస్ట్ది 10.1 ర్యాండమ్ వేరియబుల్స్. 10.1.1 డెఫినేషన్. లెట్ S be the sample space associated with a random experiment. A function x maps S tends to R is called a random variable. అంటే నిన్నటి వరకు మనం ప్రాబబిలిటీలు ఎలా చేసామమ్మా? మనకి ఒక కాయిన్ని ఎగరవేసినప్పుడు ఎన్ని వస్తాయేమో టోటల్ అయితే 2. అదే హెడ్ పడటానికి 1/2 కదా, అలా రాస్తాం. కానీ ఇక్కడ ఏంది, ఫంక్షన్ రూపంలో రాయాలి ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో. ఓకే, నోట్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ దెన్ x ఇన్వర్స్ p of r equal to p of s. Here p stands for the probability function and p of s stands for the power set of s. Okay, some examples చూడండి, అర్థమైతే. Let S be the sample space of the experiment of rolling a pair die. అంటే ఒక డైని మనం రోల్ చేసినప్పుడు అది ఎలా ఈ యూనిట్లో ఎలా తీసుకుందామని చూద్దాం. ఒక డైని రోల్ చేస్తే మనకి ఎన్ని ప్రాబిలిటీస్ అమ్మా? మొత్తం ఎన్ని ఉంటాయి? ఫేవరబుల్ 1 3 4 5 6 7 5 6 కదా. దెన్ x maps S tends to R given by x of n equal to 0 if n is even, x of n equal to 1 if n is odd. అంటే ఇప్పుడు డైని రోల్ చేస్తే మనకి ఈ ఫేవరబుల్స్ వస్తాయమ్మా. అందులో ఈవెన్ వచ్చినప్పుడు వాల్యూ 0, ఆడ్ వస్తే వాల్యూ 1. అంటే చూడండి, ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. హియర్ s ఈక్వల్ టు 1 2 3 4 5 6 అండ్ x of 1 ఈక్వల్ టు x of 3 ఈక్వల్ టు x of 5 ఈక్వల్ టు 1. ఎందుకు ఇవి 1 3 5 అనేది ఆడ్ కాబట్టి ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాల్యూ ఎంతమ్మా? 1. x of 2 ఈక్వల్ టు x of 4 ఈక్వల్ టు x of 6 ఈక్వల్ టు 0. ఎందుకు ఇవి ఈవెన్ తీసుకుంటే 0. అలాగే ఇంకోటి చూడండి. లెట్ S be the sample space of the Let S be the sample space of the experiment of 3 coins are tossed simultaneously. అంటే 3 కాయిన్స్ సైమల్టేనియస్గా చేస్తే మనకి ఎన్ని వస్తాయమ్మా? కాయిన్ని 3 టైమ్స్ అంటే 2/3 చేస్తాం. అంటే 2/3 అంటే 8. చూడండి, HHH పడవచ్చు, HTH పడవచ్చు, HHT పడవచ్చు, THH పడవచ్చు, TT పడవచ్చు, THT, TTH, HTT. అంటే 8 వచ్చాయి చూడండి. ఇప్పుడు హెడ్స్ 3 ఒకేసారి పడ్డాయి అంటే అర్థం ఏందమ్మా? x of HHH దట్ ఈజ్ ఈక్వల్ 3. అప్పుడు మనకి కావాల్సింది ఏంది? దట్ ఇంప్లాయిస్ x ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు HHH. నోట్ ప్రకారం ఇప్పుడు 2 హెడ్స్ పడ్డప్పుడు అంటే x ఆఫ్ చూడండి HHT, HTH, THH 3 ఉన్నాయి. అంటే x ఆఫ్ HHT ఈక్వల్ టు x ఆఫ్ HTH ఈక్వల్ టు x ఆఫ్ THH ఈక్వల్ టు 2. దట్ ఇంప్లాయిస్ చూడండి x ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు HHT, HTH, THH వచ్చింది. ఇప్పుడు ఒక హెడ్ పడ్డప్పుడు అంటే చూడండి x ఆఫ్ TTH ఈక్వల్ టు x ఆఫ్ THT ఈక్వల్ టు x ఆఫ్ HTT ఈక్వల్ టు 1. దట్ ఇంప్లాయిస్ x ఇన్వర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు TTH కామా that implies x inverse of 1 equal to TTH, THT, HTT. x of TT equal to 0. That implies x inverse అంటే h ఏం లేదు ఇక్కడ, అంటే 0. x inverse of 0 equal to TT. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడమ్మా. సపోజ్ x ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ కనెక్టెడ్ విత్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ p ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్ అసోసియేటెడ్ విత్ ఇట్. దెన్ f maps r tends to r defined by f of x equal to p of x less than or equal to x for each x belongs to r is called the probability distribution function. pdf అంటారమ్మా షార్ట్కట్లో ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ చూడండమ్మా. Suppose x maps S tends to R is a random variable if the range of x is either finite or countable infinite, then x is called a
discrete random variable. A random variable which can take all real values in an interval a comma b is called a continuous random variable. Okay, new definitions ma examples చూడండి. For the random experiment of tossing 2 coins simultaneously, 2 coins టాస్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి మా 2/2 అంటే 4 రావాలి. చూడండి, శాంపుల్ స్పేస్ S ఈక్వల్ టు HH HT TH TT. For every x, define x of x as the number of heads in x. Then x of x is a random variable. Range of x equal to 0, 1, 2. Now p of x equal to 0 తీసుకుంటే probability of getting no heads అంటే హెడ్స్ లేకుండా ఎన్ని ఉన్నాయమ్మా, ఓన్లీ 2. చూడండి, డబల్ టీ p of tt దట్ ఈస్ ఈక్వల్, ఒక కాయిన్ ఎగరవేసినప్పుడు మనకి టైల్ పడాలని హెడ్ లేకుండా అంటే నో హెడ్స్ అంటే అర్థమైందమ్మా. టైల్ పడ్డదంటే ఎంత ప్రాబిలిటీ ఉంది మనకి 1/2. సో 1/2 ఇంటూ 1/2 దట్ ఈస్ ఈక్వల్ 1/4. p of x equal 1 that is equal probability of getting one head అమ్మా. వన్ హెడ్ ఎన్ని ఉన్నాయి చూడండి, HT TH. సో చూడండి, p of HT కామా TH దట్ ఈస్ ఈక్వల్ 1/4 ప్లస్ 1/4 అంటే 2/4. 2/4 అంటే ఏం రాయొచ్చు, 1/2 కూడా రాయొచ్చు. p of x equal to 2 that is equal to probability of getting 2 heads. 2 heads ఎన్ని ఉన్నాయి, HH అంటే 1/4 అనేది మనకు వస్తుంది. దాన్ని ఇలా టేబుల్లో రాయాలమ్మా మనం. x ఈక్వల్ టు xi దట్ ఈస్ ఈక్వల్ 0, 1, 2. 0 ఏంటి, నో హెడ్స్. 1 అంటే 1 హెడ్, 2 అంటే 2 హెడ్స్. చూడండి, p ఆఫ్ x ఈక్వల్ టు xi. 0 ఉన్నప్పుడు అంటే హెడ్స్ లేనప్పుడు 1/4, 1 హెడ్ ఉన్నప్పుడు 2/4 అంటే 1/2, 2 హెడ్స్ ఉన్నప్పుడు 1/4 అనేది మనకు వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఫర్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై ద ప్రాబబిలిటీ distribution of x equal to xi, the number on the face of the die is given by the following table. అంటే x equal to xi అంటే డై ఫేస్ ఆఫ్ ది డై మీద ఏ నెంబర్ అయితే వస్తుందో దాని యొక్క ప్రాబిలిటీ, అంటే ఫేస్ మీద 1 పడ్డది అనుకోండి, దాని యొక్క ప్రాబిలిటీ ఎంతమ్మా, 1/6. ఎందుకు, మనం ప్రాబిలిటీ p ఆఫ్ e ఈక్వల్ టు ఏం రాస్తాం, నెంబర్ ఆఫ్ e బై నెంబర్ ఆఫ్ s. అంటే నెంబర్ ఆఫ్ s అంటే టోటల్ ఫేవరబుల్స్, నెంబర్ ఆఫ్ e అంటే ఓన్లీ ఏమంటారు, అవైలబిలిటీ ఫేవరబుల్స్ కదా. సో 1 ఎన్నిసార్లు పడుతుందమ్మా, 1 కాబట్టి 1/6. 2 అనేది కూడా 1 టైమే కాబట్టి 1/6. 3 అనేది 1/6. 4 అనేది 1/6. 5 అనేది కూడా 1/6. 6 అనేది కూడా 1/6. అంటే ఇందులో ఉన్న 6 అన్నిటికి కూడా 1 టైమే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1/6 అనేది మనకి కావాల్సిన ప్రాబిలిటీ. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. 10.1.9 డెఫినేషన్స్. మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. ఇది డెఫినేషన్ ఇలా ఉంది కదమ్మా, ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది, చూసుకోండి. సపోజ్ x ఈజ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ విత్ రేంజ్ x1, x2, x3 అప్ టు సో ఆన్ xi అండ్ సో ఆన్ ఫర్ i ఈక్వల్ టు 1, 2, 3 అప్ టు సో ఆన్. సపోజ్ p ఆఫ్ x ఈక్వల్ టు xi ఈజ్ నోన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ సిరీస్ summation I xi into p of x equal to xi is finite, then it is called the variance of x. The non-negative square root of variance is called the standard deviation of x and is denoted by sigma. Therefore, by definition we have mu equal to summation I xi p of x equal to xi. mu అంటే మీన్ అని అర్థమమ్మా, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ I xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi అనేది వస్తుంది. సిగ్మా స్క్వేర్ని ఇలా కూడా రాసుకోవచ్చమ్మా. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ I xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఎలా అనేది దీని యొక్క ప్రూఫ్ అమ్మా. ఇదేమో మెయిన్కి ఫార్ములా, ఇదేమో వేరియన్స్కి ఫార్ములా. ఇవి డెఫినేషన్లో ఇలా ఉంది, కానీ ప్రాబ్లం చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, 7 మార్క్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్. ఏ క్యూబికల్ డై ఈజ్ థ్రోన్, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్. లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ అండ్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్ అసోసియేటెడ్ విత్ ఎస్ వేర్ p ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై ద టేబుల్. చూడండి ఏమన్నాడు, ఒక డైని త్రో చేస్తే అంటే దొర్లిస్తే
అవి మీన్ వేరియన్స్ కనుక్కోమన్నారు. చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడు ఇవే కదా మీన్ అండ్ వేరియన్స్ అంటే ఈ ఫార్ములాలే. మీకు ఫార్ములా చూస్తే ఒకలాగా ఉండొచ్చు, కానీ మీన్ ఎంత ఈజీగా కనుక్కుంటామో అలాగే వేరియన్స్ కూడా అంత ఈజీగా కనుక్కుంటాం. చూడండి ఒకసారి. చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. డై మీద ఎన్ని ఉంటాయమ్మా ఫేసెస్? 1 2 3 4 5 6. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ప్రాబిలిటీ కదా. అంటే 1కి ఎంత ఉందమ్మా ప్రాబిలిటీ? 1/6, 2కి 1/6, 3కి 1/6, 4కి 1/6, 5కి 1/6, 6కి 1/6. అంటే 1 2 3 4 5 6. ఈ ఆరింటికి కూడా ప్రాబిలిటీ ఎంత? 1/6. ఇప్పుడు చూడండి మీన్ ఆఫ్ ఎక్స్ అంటే అంక మధ్యమ అంటారు తెలుగులో. ఎక్స్ యొక్క మీన్ కనుక్కోవడానికి దీన్ని దేంతో చూస్తాం? మ్యూ. దట్ ఈజ్ ఈక్వల్ సమేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi. ఐ అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఇవి ఇక్కడవి. ఎన్ అంటే ఇక్కడ నుంచి చివరి సంఖ్య ఎన్గా తీసుకుంటాం. చూడండి మీన్ కనుక్కోవడం అంటే ఇది ఇంటూ ఇది చేయాలి, ప్లస్ ఇది ఇంటూ ఇది, ప్లస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్. చూడండి సమేషన్ అంటే ప్లస్సే కదా. సో 1 ఇంటూ xi అంటే ఇది, 1 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi అంటే ఇది. 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 ప్లస్ 3 ఇంటూ 1/6 ప్లస్ 4 ఇంటూ 1/6 ప్లస్ 5 ఇంటూ 1/6 ప్లస్ 6 ఇంటూ 1/6. మనం కనుక్కోవాల్సింది ఇలాగనమ్మా. మీన్ అంటే ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి ప్లస్ ఇది ఇంటూ మనం మొత్తాన్ని కూడాలి, బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ కూడాలి. చూడండి అన్నిట్లో 1/6 కామన్ ఉంది కాబట్టి 1 2 3 4 5 6 మొత్తం యాడ్ చేస్తే 21. 21/6 అంటే 3 7 3 2 అంటే మీన్ వాల్యూ 7/2 అనేది వచ్చేసింది. ఇప్పుడు వేరియన్స్ కనుక్కుందాం. వేరియన్స్ ఎలాగో చూడండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమేషన్ స్క్వేర్ ఈక్వల్ టు సమేషన్ ఐ ఈక్వల్ టు 1 to 6 ఎక్స్ఐ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ మీ స్క్వేర్. అంటే దీన్ని వర్గం చేసి ఇది మల్టిప్లై చేసి మైనస్ మొత్తం చూడండి. అంటే చూడండి 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 6 స్క్వేర్ ఇంటూ 1/6 చేసి మైనస్ మ్యూ స్క్వేర్ అంటే ఏంటిది? మీన్ వాల్యూ 7/2 హోల్ స్క్వేర్. అంటే అన్నిట్లో 1/6 కామన్ కాబట్టి 1 ప్లస్ 4 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4. అంటే ఇవంతా యాడ్ చేస్తే 91/6 మైనస్ 49/4. 6కి 4కి ఎల్సిఎం 12 కాబట్టి 2తో 91 ఇంటూ 2 అంటే 182 మైనస్ 3 49 ఇంటూ 3 అంటే 147. దట్ ఈజ్ ఈక్వల్ 35/2 అనేది వచ్చింది. అంటే వేరియన్స్ ఎంతమ్మా? 35/2. మీన్ వచ్చేసి 7/2. ఓకే, ఈజీగా ఉంటుంది. అంటే మీన్ అంటేనేమో 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 ప్లస్ 3 ఇంటూ 1/6 ప్లస్ 4 ఇంటూ 1/6 ప్లస్ 5 ఇంటూ 1/6 ప్లస్ 6 ఇంటూ 1/6 ఇలా చేస్తాం. అదే వేరియన్స్కి వచ్చేసి ఇది స్క్వేర్ చేసి ఇంటూ ఇది ప్లస్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 6 స్క్వేర్ ఇంటూ 1/6 మైనస్ మనకి మీన్ వాల్యూ ఎంత అయితే వచ్చిందో దాని వర్గం చేస్తే మనకు వేరియన్స్ వస్తుంది. సెకండ్ చూడమ్మా 7 మార్క్స్. ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ గివెన్ బిలో. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ 1 2 3 4 5 ఇచ్చాడు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ అంటే దాని యొక్క ప్రాబిలిటీ 1 వచ్చినప్పుడు కే, 2 వచ్చినప్పుడు 2కే, 3 వచ్చినప్పుడు 3కే, 4 వస్తే 4కే, 5 వస్తే 5కే వచ్చింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వీ హ్యావ్ సమేషన్ ఐ ఈక్వల్ టు 1 to 5 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈక్వల్ టు 1. అంటే మనకు ఒక ఫార్ములా ఉండాలమ్మా. ఈ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే దాని విలువ 1 ఉండాలి. కాబట్టి చూడండి ఈ మొత్తం యాడ్ చేస్తే కే ప్లస్ 2కే ప్లస్ 3కే ప్లస్ 4కే ప్లస్ 5కే ఈక్వల్ టు 1. అంటే మొత్తం యాడ్ చేస్తే 15కే ఈక్వల్ టు 1. కే వాల్యూ 1/15. ఇప్పుడు కనుక్కోండి ఏందమ్మా మనల్ని కే వాల్యూ ఫైండ్ అవుట్ అయింది 1/15. ఎందుకు? మనకి తెలిసిన ప్రకారం ఏంది? మొత్తం ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 1 కావాలి వాల్యూ. ప్రాబబిలిటీ ఎప్పుడైనా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ప్రాబిలిటీ ఎప్పుడైనా 0కి 1కి మధ్యన ఉండాలి. సో మనం దీని మొత్తం ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు కే వాల్యూ ఫైండ్ అవుట్ అయింది. ఇప్పుడు మెయిన్ తీసుకున్నాం.
మీన్ అంటే అర్థమైందమ్మా, ఇది ఇంటూ ఇది ప్లస్ అంటే 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్ 5 ఇంటూ 5k కదా. చూడండి అలాగే రాశాను. 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్ 5 ఇంటూ 5k అంటే k ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 16k ప్లస్ 25k దట్ ఈస్ ఈక్వల్ 55k. k వాల్యూ మనకు వచ్చింది కాబట్టి 1/15 రాస్తే 5 1 5 3 అంటే 11/3 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు వేరియన్సీ కనుక్కోవాలి. వేరియన్సీ అంటే ఏం చేస్తామమ్మా, దీన్ని స్క్వేర్ చేస్తూ ఇది మల్టిప్లై చేస్తూ అంటే 1 స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ మ్యూ స్క్వేర్ అంటే 11/3 హోల్ స్క్వేర్ రాయాలి. చూడండి అలాగే ఉందా. 1 స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ 11/3 హోల్ స్క్వేర్ అంటే k 2 స్క్వేర్ అంటే 4 4 2 8k 3 స్క్వేర్ అంటే 9 9 3 27k 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 4 అంటే 64k ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 25 5 125k మైనస్ 11 అంటే 121/9 మొత్తం యాడ్ చేస్తే 225k మైనస్ 121/9 k అంటే 1/15 15 1 15 5 అంటే 15 మైనస్ 121/9 ఎల్సిఎం 9 15 9 135 మైనస్ 121/9 అంటే 135 మైనస్ 121 అంటే 14/9. వేరియన్స్ ఎంత వచ్చిందమ్మా 14/9. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం మీన్ కానీ వేరియన్స్ ఎలా కనుక్కున్నామో ఈ 2 మార్క్స్ అమ్మా. చూడండి, if x is a random variable with probability distribution p of x equal to k plus 1 into c by 2k equal to 0 1 2 up to so on, then find c. Given that p of x equal to k that is equal to k plus 1 c by 2k equal to 0 1 2 పెట్టమంటుంది కదమ్మా. చూడండి సమ్మేషన్ k equal to 0 పెడితే k equal 0 to infinity p of x equal to k that is equal to 1 అంటే సమ్మేషన్ k ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ p ఆఫ్ x ఈక్వల్ టు k అంటే అర్థమైంది ఇదేగా k ప్లస్ 1 ఇంటూ c బై 2k ఈక్వల్ టు 1 k ప్లస్ 0 పెడితే 0 ప్లస్ 1 ఇంటూ c బై 2 పవర్ 0 ప్లస్ 1 పెడితే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ఇంటూ c బై 2 పవర్ 1 ప్లస్ 2 పెడితే 2 ప్లస్ 1 ఇంటూ c బై 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో 1 దట్ ఈజ్ ఈక్వల్ 1. చూడండి c బై 2 పవర్ 0 అంటే 1 అంటే 1/1. ఇక్కడ మొత్తంలో c కామన్ ఉంది కాబట్టి c తీసా అంటే 1/2 2 పవర్ 0 అంటే 1 1 ప్లస్ 1 అంటే 2/2 2 ప్లస్ 1 అంటే 3/2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో 1 దట్ ఈజ్ ఈక్వల్ 1. చూడండి ఇది పైన మొత్తం ఎలా ఉంది c ఈక్వల్ టు 1/1 మైనస్ 1/2 gp అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రకారం a బై 1 మైనస్ r చేస్తాం కదా. సో a by 1/1 minus r plus 1/2 minus 1 minus 1/2 whole square equal to 1. That is equal to ఇక్కడ చూడండి c ఈక్వల్ టు 1/1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ ప్లస్ హాఫ్ బై 1 మైనస్ 1/2 అంటే హాఫ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఒక స్క్వేర్ క్యాన్సల్ 1/1/2 అంటే 2 ప్లస్ ఇక్కడ 1/2 పైకి వెళ్తే ఏమైంది మనకు 2 ప్లస్ 2 అంటే 4 c ఈక్వల్ టు 1 అంటే c ఈక్వల్ టు 1/4 అనేది మనకి ఆన్సర్. ఇది 4th ప్రాబ్లం ఇంపార్టెంట్ లేదు, నోట్స్ రాసేసుకోండి. మీను వేరియన్స్ కనుక్కోవడమే ఒకసారి చూడండి అర్థమవుతుంది మీకు నేను ఎట్లా కనుక్కున్నాను. అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ 2 ఇంటూ 1/6 ఇలా చేస్తే మనకి మీన్ వస్తుంది. వేరియన్స్ కూడా చూడండి. ఓకే నోట్స్ రాసేసుకోనమ్మా. 5th వన్ చూడనమ్మా. 7 మార్క్స్ ఇంపార్టెంట్. 2 dice are rolled at random. Find the probability distribution of the sum of the numbers on them. Find the mean of random variable. When 2 dice are rolled, the sample space consists of 6 into 6 equal 36 sample points. Let x denote the sum of the numbers on the 2 dice, then the range of x. అంటే సమ్ చేయమన్నాడకమ్మా. ఇప్పుడు ఫస్ట్ రోల్ మీద 1 పడితే సెకండ్ రోల్ మీద 1 పడితే 1 ప్లస్ 1 అంటే 2
అంటే పెరుగుతుంది, అంటే 2 3 4 5 6 7 8 9 10 11 12 అంతవరకు పెరుగుతుంది కాబట్టి టోటల్ అయితే 36 కదా. చూడండి, ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఎక్స్ ఈజ్ గివెన్ ఆర్ అండర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 2 3 4 5 6 7 8 9 10 11 12. ప్రాబిలిటీ ఎంతమ్మా? 2 నెంబర్ ఎన్నిసార్లు పడుతుంది? 1 టైమ్ కాబట్టి 1/6 36. 3 అనేది 2 టైమ్స్ ఉంది, 2/36. చూడండి ఎలా అనేది మనకి మీరు రాసుకుంటే అర్థమవుతుందమ్మా. ఇక్కడ చూడండి, మామూలుగా మనకి ఫస్ట్ డైస్ 1, 1 1, 2 1, 3 1, 4 1, 5 1, 6 కదా. సెకండ్ డైస్ 2, 1 2, 2 2, 3 2, 4 2, 5 2, 6 and also 3, 1 3, 2 3, 3 3, 4 3, 5 3, 6 4, 1 4, 2 4, 3 4, 4 4, 5 4, 6 and 5, 1 5, 2 5, 3 5, 4 5, 5 5, 6 6, 1 6, 2 6, 3 6, 4 6, 5 6, 6 ఇంతే కదా. చూడండి, 1 + 1 2 2 అనేది ఎన్నిసార్లు వస్తుందమ్మా? ఇంకెక్కడ ఉందా? లేదు కాబట్టి 1/36. 3 తర్వాత చూడండి, 1 2 2 1 ఈ రెండు పోతున్నాయి, అంటే 2 టైమ్సే ఉంది కాబట్టి 2/36. నెక్స్ట్ 4 చూడండి, 3, 1 2, 2 1, 3 ఇవన్నీ 4లు కాబట్టి 4లు ఎన్ని టైమ్స్? 3 3/36. 5 అంటే 4, 1 3, 2 2, 3 4, 4 అంటే 4 టైమ్స్ 4/36. 6 అంటే 5 టైమ్స్, చూడండి ఇవన్నీ 5 పడుతుంది అంటే 5/36. 7 అంటే ఇవి ఇంతవరకు ఎన్ని? 5 6 టైమ్స్ అంటే 6/36. 8 అంటే మళ్ళీ 5 టైమ్స్ 6 2 5 3 4 4 2 5 2 6 3 5 2 6 అంటే 5/36. 9 4/36. 10 3/36. 11 2/36. 12 1/36 అనేది వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాలి మీన్ అమ్మ. చూడండి, మీన్ మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 2 to 12 x p of x ఈక్వల్ టు x అంటే ఇది ఇంటూ ఇది 1 × 1/36 + 3 × 2/36 + 4 × 3/36 + 5 × 4/36 + 6 × 5/36 7 + 7 × 6/36 + 8 × 5/36 + 9 × 4/36 + 10/3 × 3/36 + 11 × 2/36 + 12 × 1/36. మొత్తం ఎల్సిఎం ఎంతమ్మా? 36 కాబట్టి 2 + 6 + 12 + 20 చూడండి, 2 + 6 + 12 + 20 + 30 + 42 + 40 + 36 + 30 + 22 + 12 మొత్తం యాడ్ చేస్తే 252/36. చూడండి, 2 1s 2 2s 2 6 2 1s 2 8s. నెక్స్ట్ ఇక్కడ 2 6 2 3s 2 9s 9 1s 9 7s అంటే మీన్ వాల్యూ 7. దేర్ఫోర్ మీన్ మ్యూ ఈక్వల్ టు 7 అనేది మనకు ఆన్సర్. ఓకే.